ప్రియమైన దేవుని వారలారా, అందరికీ ప్రభు నామములో హృదయపూర్వకమైన వందనములు. దేవుని యొక్క మహాజ్ఞాన సంగతులను మనము బైబిల్ థియాలజీలో మనం నేర్చుకోవడం జరుగుతున్నది. పితృదేవ శాస్త్రములో ఈరోజు మనము 22వ ఎపిసోడ్ లేదా 22వ భాగంలో మనం ఉన్నాము. జాగ్రత్తగా మనము ఆలోచన చేస్తూ ప్రతి భాగంలో కూడా ఎన్నో శక్తివంతమైన అర్థవంతమైన దేవుని గుణాలను మనము ఆలోచన చేస్తూ మనం ముందుకెళ్తున్నాం. ప్రియులారా, పితృదేవ శాస్త్రము అనేది ఇంతకుముందు భాగాల్లో చెప్పినట్లుగా చాలా పెద్ద శాస్త్రము. ప్రపంచంలో ఉన్న అన్ని శాస్త్రముల కంటే పితృదేవ శాస్త్రంగా పిలువబడుతున్న ప్యాటరాలజీ లేదంటే తండ్రిని గురించిన శాస్త్రం ఏదైతున్నదో అన్ని శాస్త్రముల కంటే అత్యంత ఉన్నతమైనది, అతి పెద్దదైన శాస్త్రమే ఈ శాస్త్రము. కాబట్టి కుదించి చెప్పండి అనే ఆలోచనలో మనం దీన్ని ఆలోచన చేసుకుంటే మనకు దేవుని గురించి పరిపూర్ణమైన అవగాహన మనకు రాకపోవచ్చు. దేవుని గురించి మనకు ఎంత అర్థం అయితే మన ఆత్మీయ జీవితాలు కూడా అంతగా అభివృద్ధి చెందుతాయి. దేవుని గురించి మనకు అవగాహన తక్కువగా ఉంటే మన ఆత్మీయ జీవితాలు కూడా అంతంత మాత్రంగానే అభివృద్ధిలో ఉంటాయి. కాబట్టి ఈ పితృదేవ శాస్త్రములో ఇప్పటికే మనం 22వ భాగంలో ఉన్నామంటే మొదటిసారి ఈ వీడియో చూస్తున్న వారు అమ్మో 22వ భాగమా, 21 భాగాల్లో ఏముందో తెలియదు కదా, సో దీన్ని వినడం ఎందుకులే అని నిర్లక్ష్యం చేసేవారు కూడా లేకపోలేదు. అందుకే వింటే అందులోని సారాంశము దేవుని గురించిన పరిపూర్ణమైన జ్ఞానమును మనము పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి భాగానికి ఒక ప్రత్యేకమైన గుణాన్ని యాడ్ చేసి మనం మాట్లాడుతున్నాము. దేవుడు ఎవరై ఉన్నాడో, ఆయన నామాలు, అలాగే ఆయన గుణాలు, ఆయన యొక్క గుణ లక్షణాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క గుణాన్ని మనం ఆలోచన చేస్తూ మనం ముందుకెళ్తూ ఉన్నాము. ఒకవేళ యూట్యూబ్లో మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే కనుక మరి ప్రతి భాగము క్రింద డిస్క్రిప్షన్లో అన్ని భాగాల మరి లింక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మరి ప్రారంభం నుంచి చూస్తూ దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకొనొచ్చు, మరి దేవునిలో ఎదగవలసిందిగా కోరుచున్నాను. అలాగే ట్రూ వే ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే ఈ ఛానల్లో ఫస్ట్ హోమ్ పేజ్ ఉంటుంది, తర్వాత వీడియోస్, షార్ట్స్, తర్వాత లైవ్, తర్వాత ప్లేలిస్టులు ఉంటాయి. ప్లేలిస్టులో మనకు అన్ని భాగాల యొక్క లింక్స్ అనేవి అక్కడ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. దయచేసి ఎవరైనా మరి యూట్యూబ్లో చూస్తున్న వారు గమనించి వాక్యం పట్ల ఆసక్తి కలిగి నేర్చుకోవాల్సిందిగా ప్రభు పేరిట అందరికీ కూడా తెలియజేయుచున్నాను. ఈ సమయంలో మనము పితృదేవ శాస్త్రంలో 22వ భాగంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాము. 21వ భాగంలో మనం ఆలోచించింది ఏంటంటే దేవుడు దీర్ఘశాంతుడు. దేవుడు దీర్ఘశాంతుడు అని మనం మాట్లాడుకుంటున్నాం. మనము అనేకమైన విషయాల్లో ఎదుటివారు తప్పులు పాపాలు చేసినప్పటికీ కూడా దేవుడు దీర్ఘశాంతము కలిగి అందరినీ కూడా క్షమించి అందరినీ కూడా ఆదరించినట్లుగా కాపాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక ఈ భాగంలో 22వ భాగంలో దేవుడు న్యాయాధిపతి, దేవుడు సర్వలోక న్యాయాధిపతి. సో దేవుని యొక్క అసలు సిసలైన స్వభావము నీతి, న్యాయము, పరిశుద్ధత. కాబట్టి ఆయన అన్యాయముగా వ్యవహరించుట, అన్యాయముగా జరిగించుట ఏదైనా ఒక కారణము, ఆయన అన్యాయముగా చేయడం అనేది అసాధ్యము. ఆయన వల్ల అన్యాయం అనేది అసలు జరగదు. ఎవరైనా హఠాత్తుగా చనిపోయారు అనుకోండి, దేవుడు ఏంటంటే ఇంత అన్యాయం చేశాడు ఆ కుటుంబానికి. ఒక కుటుంబంలో ఒకరు చనిపోయిన తర్వాత మరొక వారం రోజుల్లో మరొకరు చనిపోయారు అనుకోండి, అసలు ఆ దేవుడు ఈ కుటుంబానికి చేసిన అన్యాయం ఇంత అంతా కాదండి అని చెబుతూ ఉంటారు. చిన్నపిల్లలకి ఏదైనా అనారోగ్య పరిస్థితులు వస్తే కనుక దేవుడు ఏంటంటే కుటుంబానికి ఇంత అన్యాయం చేస్తున్నాడని లోకంలో జరుగుతున్న పరిస్థితులను దేవునికి ఆపాదించి దేవుడు ఎందుకు ఇంత అన్యాయం చేశాడని దేవుని మీద బురద జల్లడానికి అనేకులు ఈరోజు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ వ్యక్తి ఎందుకు బలహీనమయ్యాడు, ఒక వ్యక్తి ఎందుకు మరణించాడు, వారు మరణించడానికి గల కారణాలు వెతకడం మానేసి ఈ కుటుంబానికి దేవుడు ఎందుకు ఇంత తీరని అన్యాయం చేశాడని దేవునిని ఒక అన్యాయస్తునిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడు ఎంత న్యాయవంతుడో, ఆయన న్యాయమైన కార్యాలు ఎంత ఉన్నతమైనవో వాటిని ఈరోజు క్రైస్తవ ప్రపంచము
బలంగా చాటి చెప్పాల్సిన అవసరత ఎంతో ఉన్నది. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్నామని తలంచుకునిచున్న వారు కూడా వారి యొక్క బలహీనమైన విశ్వాసమును బట్టి, కొన్ని సందర్భాల్లో కుటుంబాల్లో జరిగిన గొడవలను బట్టి, కలహాలను బట్టి వారు ఎంతసేపు కూడా ఈ కష్టము రావడానికి దేవుడే కారణమని దేవుని మీద నింద వేయడం అనేది రోజు మనుషులకు ఆనవాయితీగా మారిపోయింది. కానీ దేవుడు అన్యాయము చేయుట అసంభవము అనే లేఖనాలను ఆలోచించి వారి జీవితాల్లో దేవుని యొక్క జ్ఞానమును వారు పొందుకోలేకపోతున్నారు. కాబట్టి దేవుడు సర్వలోకానికి న్యాయాధిపతి అని మొట్టమొదటిసారిగా అబ్రహాము గారు ప్రస్తావన చేయడం జరిగింది. అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళే కంటే ముందుగా దేవుని యొక్క ఈ యొక్క గుణాన్ని మనము మరొక సందర్భంలో చూసుకుని మనం ముందుకు వెళ్దాము. ద్వితీయోపదేశ కాండములో 32వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండములోని 32వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ద్వితీయోపదేశ కాండములోని 32వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే 32వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తున్నాము. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు. దేవుని గురించి రాయబడిన మాట ఇది. దేవుని యొక్క ఔన్నత్యముల గురించి, దేవుని యొక్క గుణము గురించి, దేవుని యొక్క స్వభావము, ఆయన యొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఆయన చర్యలన్నీ న్యాయములే. అంటే ఆయన ఏదైతే చేస్తున్నాడో, ఏదైతే తలంచుచున్నాడో, ఏ కార్యాన్ని జరిగించడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడో, ఆయన వలన ఏ కార్యమైతే జరిగిందో ప్రతి కార్యము కూడా న్యాయమైనదే. ఆయన అన్యాయము చేయుట అసంభవమని లేఖనాలు బలంగా చెబుతున్నాయి. లేఖన సత్యాలను, దేవుని కార్యాలను మనం గమనించాలి. మనం అన్యాయం అయిపోవడానికి, మనకు అన్యాయం జరగడానికి ఎదుటివారు కారణమై ఉండొచ్చు, మనకు అన్యాయం జరగడానికి మనం తీసుకునే సొంత నిర్ణయాలకు కారణమై ఉండొచ్చు. కానీ దేవుడు గనక మన జీవితాల్లోకి దూరి మనకు ఎలాంటి అన్యాయము జరిగించడు. జాగ్రత్త. అది ఎవరి విషయంలోనైనా సరే, భక్తుల విషయంలోనైనా, లేదంటే మరి సమాజంలో ఉన్న వారి విషయంలోనైనా దేవుడు అన్యాయము చేయుట అసంభవము అనే సత్యాన్ని మనం గమనించగలగాలి. మొట్టమొదటిసారిగా దేవుణ్ణి అబ్రహాము గారు పిలుస్తాడు. సర్వలోకమునకు న్యాయము తీర్చే సర్వలోక న్యాయాధిపతి అనే అర్థముతో అబ్రహాము గారు పిలుస్తారు. ఒకానొక సందర్భంలో, ఒకానొక కాలంలో దేవుడు ఈ భూమికి వచ్చి ప్రజలను చూస్తున్నప్పుడు ఈ సొదొమ గొమొర్రా అనే పట్టణాలు పాడైపోయాయి. ఘోరమైన పాపము చేత వారి పాపము బహుఘోరమైపోయినప్పుడు, బహు గొప్పదిగా దేవుని సన్నిధిలో కనబడుతున్నప్పుడు వారిని తీసివేయాలి. ఎందుకంటే వారిని బట్టి ఈ ప్రపంచము, వారిని బట్టి ఆ దేశము, వారిని బట్టి ఆ ప్రాంతాలు భయంకరమైన పాపములోనికి వెళ్ళిపోతున్నాయి. ఇట్టి పాపిష్టి జనాంగము కలిగిన ఆ దేశాలను, ఆ ప్రాంతాలను నేలమట్టము చేసేయాలి, వారికి శిక్షను న్యాయముగా అమలు చేయాలని దేవుడు డిసైడ్ అయిపోయి వస్తే అబ్రహాము గారు దేవునితో మాట్లాడతాడు. ప్రభువా, ఇదిగో కొంతమంది చేసిన తప్పులను బట్టి, కొంతమంది చేసిన తప్పిదాలను బట్టి ఈ ఊరినే, ఈ గ్రామాలనే, ఈ ప్రాంతాలనే నీవు తగలబెట్టడము నీకేమాత్రమైనా న్యాయంగా ఉన్నదా? సర్వలోకమునకు న్యాయము తీర్చే దేవుడు కదా, సర్వలోక న్యాయాధిపతివి కదా. ఒకవేళ అందులో 50 మంది ఉంటే దాన్ని తగలబెట్టకుండా కాపాడుతావంటే సరే అంటాడు. 50 మంది కాదు, మరలా అడుగుతున్నాను, మనలో మన మాట, మన ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి 45 మంది ఉంటే ఏంటి పరిస్థితి అంటే, సరే 45 మంది ఉంటే కనుక నేను దాన్ని కాపాడుతానంటాడు. సరే మళ్ళీ తెగించి మాట్లాడుతున్నాడు, నువ్వు పెద్దోడివే, నేను చిన్నోడినే, 40 మంది, అలా 30 మంది, 20 మంది, 10 మంది అనగానే ఇక 10 మంది కూడా లేకపోయేసరికి దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి దాని మీద అగ్ని గంధకాలు కురిపించి సమూల నాశనం చేపిస్తాడు. ఒకే ఒక కుటుంబము, లోతు గారి కుటుంబాన్ని దేవుడు పక్కకు తీసుకుని వస్తాడు. ఆ కాంటెక్స్ట్లో, ఆ సందర్భంలో అబ్రహాము గారు దేవుని గురించి ప్రస్తావన చేసిన ఆ పదాన్ని మనం చూద్దాం. ఆదికాండంలోని 18వ అధ్యాయము 25వ వచనం చూద్దాం ఒకసారి. ఆదికాండంలోని 18వ అధ్యాయము 25వ వచనము నుండి మనం చూస్తే, ఆ చొప్పున చూసి, ఏ చొప్పున చేసి 24వ వచనములో ప్రభువా, లేదంటే 23వ వచనంలో అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో
ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ప్రభువా, నువ్వు దుష్టులను చంపాలంటే దుష్టులను చంపు, దుష్టుల మీద శిక్ష వేయాలంటే దుష్టులకు వెయ్యి. అక్కడ 50 మంది ఉన్నారేమో ప్రభువా, అక్కడ 45 మంది ఉన్నారేమో ప్రభువా నీతిమంతులు, అక్కడ 40 మంది ఉన్నారేమో ప్రభువా, 30 మంది ఉన్నారేమో ప్రభువా, 20 మంది ఉన్నారేమో ప్రభువా, 10 మంది ఉన్నారే ప్రభువా. ఆ 10 మందిని, 20 మందిని, 30 మందిని వారి కొరకు నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని దాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేసి ఆ దుష్టులతో కూడా నీతిమంతులు నాశనం అవ్వడం మంచిది కాదు కదా, అది నీ క్యారెక్టర్కి అది విభిన్నమైన స్వభావం కదా అని చెబుతూ 25వ వచనంలో అంటున్నాడు, ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరం అవును గాక. ఎందుకంటే దుష్టులతో పాటు నీతిమంతులను చంపేస్తే నీతిమంతులకు అన్యాయం చేసిన వాడు అవుతావు కదా. నీతిమంతులకు అన్యాయం చేయటం అనేది నీకు దూరం అవ్వాలి. ఎందుకంటే నీ క్యారెక్టర్కి, నీ స్వభావానికి మచ్చ రావడం అనేది ఒక భక్తునిగా నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదని దేవునికి ఒక సలహా ఇచ్చే స్థితిలో అబ్రహాం గారు మనకు కనబడుతున్నారు. అటువంటి సందర్భంలో అబ్రహాం అన్నారు, నీతిమంతుని దుష్టులతో సమముగా ఎంచుట నీకు దూరమును గాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చెయ్యడా. సర్వలోకమునకు తీర్పు తీర్చే ఈ న్యాయాధిపతి ఇదిగో ఈ పట్టణాలకు, ఈ ప్రాంతాల్లో ఉన్న నీతిమంతులకు న్యాయము చేయాలి కదా. నీవెందుకు న్యాయము తప్పి ప్రవర్తిస్తున్నావని దేవునితోనే అంటున్నట్లుగా అబ్రహాం గారి యొక్క కాన్వర్జేషన్ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకే ఆ సమయంలో సర్వలోక న్యాయాధిపతి అనే అర్థం ఇచ్చేదిగా మరి అబ్రహాం గారు దేవుణ్ణి షోపెట్ అంటాడు, SHOPHET. సో ఈ విధంగా ప్రస్తావన అనేది అక్కడ జరగడం మనం చూస్తున్నాం ప్రియులు. ఎందుకంటే అబ్రహాము గారు సొదొమ గొమొర్రాలో ఉన్న నీతిమంతుల కొరకు దేవునితో వాదిస్తున్నాడు. ప్రభా, ఇక్కడ నీతిమంతులు ఉన్నారు ప్రభా, వారిని కాచి కాపాడు, వారిని కాపాడు అంటే, సరే అబ్రహాము ఎంతమంది? 50 మంది, 45 మంది, 40, 30, 20, 10 మంది, ఇంకెవరు లేరు. చివరికి లోతు గారి కుటుంబం మాత్రమే. లోతు భార్య, 2 కుమార్తెలు, అల్లుళ్ళు కూడా కాబోయే అల్లుళ్ళు కూడా రాలేదు. ఆ లోతు భార్య కూడా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఉపస్తంభం అయిపోయింది. గమనించగలగాలి, దేవుడు ఎవరిని కాపాడదలచగోరి ఉన్నాడో వారందరూ కూడా పాపములోనే ఉండిపోయారు. అబ్రహాము ఎవరి పక్షమున వాదిస్తున్నాడో వారందరూ కూడా, ప్రజలందరూ కూడా పాపములోనే నిండిపోయారు, కానీ పరిశుద్ధులుగా బ్రతకలేకపోయారు. అందుకే దేవునికి తెలుసు ఎవరిని బయటకు తీసుకురావాలో వారినే తీసుకొచ్చాడు, ఎవరిని శిక్షించాలో వారినే శిక్షించాడు. ఈ సందర్భంలో అబ్రహాము గారు దేవుని గురించి మాట్లాడిన మాట, దేవుడు సర్వలోకమునకు న్యాయాధిపతి అనే పదాన్ని అక్కడ, అనే అర్థాన్ని అక్కడ అబ్రహాం గారు ప్రస్తావన చేయడం జరిగింది ప్రియులారా. ఎందుకంటే దేవుని యొక్క స్వభావమే అంత. ఎక్కడ కూడా ఆయన దుష్టత్వాన్ని చూసి సైలెంట్గా ఉండడు ఆయన. ఎందుకంటే ఆయనకి ఎల్లప్పుడూ కూడా నీతి కావాలి, ఆయనకి ఎల్లప్పుడూ కూడా న్యాయము కావాలి. నీతి న్యాయం లేని వారిని చూస్తే ఆయన ఎల్లప్పుడూ కూడా అసహించుకుంటాడు. అందుకే హబక్కూకు గ్రంథంలో ఒక మాట దేవుని యొక్క క్యారెక్టర్ గురించి రాయబడింది, చూద్దాం ఒకసారి. హబక్కూకు గ్రంథములో మొదటి అధ్యాయము, హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయము 13వ వచనం చూద్దాం. 13వ వచనం చూసినట్లయితే 13వ వచనంలో, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా, బాధించు వారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా, కపటలను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు? సందర్భం ఏంటంటే దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో నీతిమంతులను నిందిస్తున్నారు, నీతిమంతులను నాశనం చేస్తున్నారు. ఈ దుర్మార్గులైన వారు నీతిమంతులను చంపేస్తున్నారు. ఈ దుర్మార్గులుగా ఉన్నవారు లోకములో ఎవరైతే దుర్మార్గముగా ఉంటున్నారో, ఎవరైతే హేయమైన కార్యములు చేస్తూ పాపులుగా బ్రతుకుతున్నారో, ఈ పాపులు ఎల్లప్పుడూ కూడా నీతిమంతులను టార్గెట్ చేసుకుని, ఈ దుర్మార్గులు ఎల్లప్పుడూ కూడా నీతిమంతులను టార్గెట్ చేసుకుని నీతిమంతులను చంపేస్తూ ఉంటే నీవెందుకు ప్రభువా ఊరకున్నావు? నీవు న్యాయాధిపతివి కావా? నీవు సర్వలోకములో ఉన్న నీతిమంతులకు న్యాయము చేయవా? నీవెందుకు సైలెంట్గా ఉన్నావు? నీవు సైలెంట్గా ఉండడం వల్ల ఒక హేబేలు చనిపోయాడు.
దేవుని మీద ఆరోపణలు. నీవు సైలెంట్గా ఉండడం వల్ల నాబోతు అనే ఒక వ్యక్తి చనిపోయాడు అహాబు చేతిలో, అహాబు యొక్క యెజెబెలు యొక్క చేతిలో. అన్యాయమైన నిందలు అతని మీద మోపేసి నాబోతును కూడా చంపేశారు కదా. నీవు సైలెంట్గా ఉండడం వల్ల ఎంతోమంది నీతిమంతులు చనిపోతున్నారు కదా, వాళ్లకు నీవెందుకు న్యాయం చేయట్లేదు ప్రభువా అని అడుగుతున్నాడు హబక్కూకు గారు. ఎందుకంటే అసలు నీ క్యారెక్టర్ ఏంటంటే నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించువారు చెయ్యి బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటలను చూచియో దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నువ్వు చూచియు ఎందుకు ఊరకున్నావు? ఎందుకు సైలెంట్గా ఉన్నావు? అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు సైలెంట్గా ఉన్నావు? అవునా? ఈ యూదుల మీదకి బబులోనులు వస్తూ ఉంటే నీవెందుకు సైలెంట్గా ఉన్నావు? నువ్వెందుకు కాపాడట్లేదు? అసలు ప్రాబ్లం అది. కానీ చరిత్రలోకి వెళ్ళిపోతే ఒక హేబేలు గారు కానీ, చరిత్రలోకి వెళ్ళిపోతే యెజెబెలు చేతిలో హతమైపోయిన ఒక నాబోతు కానీ, వీరందరూ కూడా అన్యాయముగానే ఇరికించబడి అన్యాయముగానే చంపబడ్డారు కదా. ప్రభువా నీవెందుకు సైలెంట్గా ఉన్నావని అడుగుతున్నాడు హబక్కూకు గారు. మరి సర్వలోకమునకు న్యాయము తీర్చే ఆ దేవుడు, సర్వలోక న్యాయాధిపతి అయిన ఆ దేవుడు ఒక హేబేలు గారికి ఎందుకు న్యాయం చేయలేదు? హేబేలు గారిని ఎందుకు దేవుడు రక్షించలేదు? నాబోతు గారిని ఎందుకు దేవుడు రక్షించలేదు? దేవుని సువార్త చెబుతూ ఉండగా రాళ్లతో కొట్టబడి చంపబడిన స్టెఫను గారిని దేవుడు ఎందుకు సంరక్షించలేదు అనే ఇలాంటి కౌంటర్స్ అనేవి దేవుని గురించి ఎరిగిన వారు రెగ్యులర్గా వేస్తూ ఉంటారు. గమనించగలగాలి దేవుడు ఎలాంటి వాడు. మరొక మాట చూసుకుని ఒకసారి మనం హేబేలు గారి దగ్గరికి, మరొకసారి మనము నాబోతు గారి దగ్గరికి వెళ్ళొద్దాం. ఒకసారి కీర్తనల గ్రంథంలో 89వ కీర్తన 14వ వచనం చూద్దాం పిల్లారా. కీర్తనల గ్రంథంలోని 89వ కీర్తన 14వ వచనం మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథంలో 89వ కీర్తన 14వ వచనంలో, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. దేవుడు దేనిని బట్టి పరిపాలన చేస్తున్నాడనంటే, దేవుడు దేనిని బట్టి పరిపాలన చేస్తూ సింహాసనం మీద ఉన్నాడనంటే నీతిని బట్టి, న్యాయమును బట్టి. అసలు ఆయన న్యాయం తప్పడం ఏంటి? అది హేబేలు గారి విషయంలోనైనా, నాబోతు గారి విషయంలోనైనా, స్టెఫను గారి విషయంలోనైనా, ఇంకా ఎందరో హతసాక్షులైపోయారో, ఎందరో నీతిని ఆధారం చేసుకుని బ్రతికి ఎంతమంది అయితే మరణించారో వారందరి విషయంలో దేవుడు న్యాయమే జరిగించాడు కానీ అన్యాయము జరిగించలేదనే వాస్తవాన్ని మనం గమనించగలగాలి. ఎందుకంటే దేవుడు అన్యాయము చేయుట అసంభవము. గమనించగలగాలి. ఎందుకంటే ఈరోజు న్యాయస్థానంలో ఉన్నవారు కూడా, న్యాయాధిపతులుగా ఉన్నవారు కూడా లంచాలు కానీ బహుమానాల కొరకు ఆశపడి తమకు నచ్చినట్లుగా తీర్పులు ఇవ్వడం మనం చూస్తున్నాం. కానీ పదవులకు ఆశపడి తమకు నచ్చినట్లుగా తీర్పులు ఇవ్వడం మనం చూస్తున్నాము. కానీ అసలు సర్వలోకమును పరిపాలించే ఈ దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు, అసలు అన్యాయము చేయుట అసంభవము కదా. అది బైబిల్లో రాయబడిన దేవుని యొక్క క్యారెక్టరే కదా. అలాంటి దేవుడు ఎందుకు హేబేలు గారి విషయంలో, ఎందుకు నాబోతు గారి విషయంలో, ఎందుకు స్టెఫను గారి విషయంలో వారు మరణిస్తున్నప్పటికీ కూడా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? గమనించగలగాలి. ఎందుకంటే ఈ లోకాన్ని పరిపాలిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, ఈ లోకంలో ఏలికలుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు దేన్ని బట్టి పరిపాలన చేస్తారనంటే కులాన్ని బట్టి పరిపాలన చేస్తారు, మతాన్ని బట్టి పరిపాలన చేస్తారు. మన పార్టీ వాడైతే మన పార్టీ వాడు కాబట్టి వారికి పథకాలు ఇవ్వాలని మన పార్టీ వాడని వారిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దేవుడు అంటున్నాడు ఇదిగో నీతిని బట్టి పరిపాలన, న్యాయమును బట్టి పరిపాలన, అంత న్యాయవంతమైన వాడు దేవుడైతే అలాంటి సర్వోన్నతమైన సర్వలోక న్యాయాధిపతి మీద ఆ దేవుని గురించి ఎరుగని వారు ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. అన్యాయంగా వారు విరికించబడుతున్నారే, అన్యాయంగా వారు శ్రమ పెట్టబడుతున్నారే, అన్యాయంగా వారు చంపబడుతున్నారే, అన్యాయంగా వారు కొట్టబడుతున్నారే. దేవా, దేవుడనేవాడు నీవే ఉంటే నీవెందుకు వారికి న్యాయము చేయట్లేదు? అది ఇక్కడ సమస్య. అది సమస్య. అందుకే ప్రియులారా దేవుడు అంటున్నాడు ఒకసారి మనము కయ్యూను సందర్భంలోనికి, హేబేలు గారి సందర్భంలోకి వెళ్దాం. ఒకసారి ఆదికాండములోని 4వ అధ్యాయము
8వ వచనం మనం చూద్దాం. ఆదికాండములోని 4వ అధ్యాయము 8వ వచనం మనం చూద్దాం ఒకసారి. ఆదికాండము 4:8 చూస్తే, కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. కయీను వలన హేబేలు చంపబడ్డాడు. మరి ఎందుకు? మంచి చేసిన కారణాన్ని బట్టి హేబేలు గారు తృణీకరింపబడి అన్న యొక్క కోపానికి, అన్న యొక్క ఉగ్రతకు గురయ్యి అన్న చేతిలో చంపబడ్డాడు. మరి హేబేలుకి ఏం న్యాయం జరిగింది? హేబేలు గారికి ఎలాంటి న్యాయం జరిగింది? చచ్చిపోయాడు కదా. మంచి చేసినప్పుడు దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లించినందుకు, దేవునికి అర్పణలు చెల్లించినందుకు హేబేలు గారు చనిపోయారే. నీతిమంతుడిగా బ్రతకడమే అతడు చేసిన నేరమా అని ఈ లోకంలో ఎవరైనా నీతి న్యాయంగా బ్రతుకుతున్న వారు చచ్చిపోతే ఎలాంటి మాటలు మాట్లాడుతుంటారు. దేవుడు ఎందుకు పొట్టన పెట్టుకున్నాడంటే? అలాగే మరొక సందర్భం చూద్దాము. నాబోతుకు సంబంధించిన సందర్భం చూస్తే రాజుల 2వ గ్రంథము, రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుంచి 16వ వచనం వరకు చూస్తే నాబోతు గురించిన సందర్భం మనకు అక్కడ తారసపడుతుంది. ఈ యొక్క ఇశ్రాయేలు రాజైన అహాబు మరి నాబోతు యొక్క ద్రాక్ష తోట మీద మనసు పడతాడు. వెళ్ళి నాబోతుని అడిగితే నాబోతు ఇవ్వనంటాడు. ఇవ్వననేసరికి మొహం మార్చుకుని, మూతి మార్చుకుని ఆడదానిలాగా వెళ్ళి పడుకుని అలిగితే ఆ ఇంటి ఆడదయ్యున్న యెజెబెల్ వచ్చి, నువ్వు మగాడువు కాదా, నువ్వు రాజువు కాదా, నువ్వు అలగడం ఏంటి? ఆయన ఇవ్వనంటే నువ్వు చంపేసైనా లాక్కునే అధికారం నీకు ఉంది కదా, నువ్వు రాజువు కదా, సరే నీకు కావాల్సిన పొలమే కదా, ఆ బిట్టు నేను తీసుకొచ్చి నీ చేతిలో పెడతానని ఎక్కడైతే నాబోతు నివాసం ఉంటున్నాడో ఆ ప్రాంత అధికారులు, ఆ ప్రాంత సామంత రాజుల దగ్గరకు ఉత్తరం రాయించి, ఇదిగో నాబోతు ఈ విధంగా నా రాజు పట్ల జరిగించాడు, మీరేం చేయాలంటే ఒక 2 పనికి మాలిన వారిని మీరు ఏర్పాటు చేసుకుని ఈ నాబోతు మీద అబద్ధ సాక్ష్యము పలికించండి. దేని విషయంలో? నాబోతు దైవదూషణ చేశాడు, ఉపవాస దినమును జరగాలి, అక్కడ అతడు దేవుని రాజును దూషించాడని మీరు అతని మీద ఒక అబద్ధ సాక్ష్యం మీరు పలికిస్తే ప్రజలందరూ కూడా అతన్ని చావగొడతారు, బయటకు పోయి రాళ్లతో చావగొట్టేస్తారు. కాబట్టి దేవుని దూషించాడని, రాజును దూషించాడని అతని మీద అబద్ధ సాక్ష్యములు పలికే 2 తీసుకెళ్ళి సాక్ష్యాలు చెప్పమనగానే అందరూ కూడా వెళ్ళిపోయి సాక్ష్యాలు చెప్పేస్తారు. సాక్ష్యాలు విని నాబోతుని కొట్టి చంపేస్తారు. చంపేసిన తర్వాత 16వ వచనం చూద్దాం. నాబోతు చనిపోయినని అహాబు విని లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనబోయెను. పొలమును ఆక్యుపై చేసుకోవడానికి, పొలాన్ని ఆక్రమించుకోవడానికి అన్యాయముగా ఒక వ్యక్తి మీద నింద మోపి, అన్యాయముగా ఒక వ్యక్తిని ఆ కేసులో ఇరికించేసి తన చెయ్యని పాపాన్ని అతని మీద వేసేసి నింద మోపి అతని అవమానకరంగా మరి ఎంచి బయటికి లాగి రాళ్లతో కొట్టి చంపేశారు. అతని పరువంతా తీసేశారు. చివరికి దేవుని విషయంలో కూడా అతడు తప్పు చేశాడనే ఒక నిందను నాబోతు గారి మీద వేసేసి అతను చంపేశారు. మరి ఈ జరిగిన సతతంగానంతటి బట్టి చూస్తే పరలోకమందున సర్వలోక న్యాయాధిపతిని మీరంటున్నారే, ఆ న్యాయాధిపతి ఈ నాబోతుకి ఎందుకు న్యాయం చేయలేదు? హబక్కూకు గారి ప్రశ్నలో ఇది ఒక ప్రశ్న అనమాట. హబక్కూకు గారు ఏదైతే కౌంటర్ వేస్తున్నాడో దానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అనమాట. సువార్త పరిచర్యలో భాగమైపోయి యేసుక్రీస్తు గురించిన సువార్త ప్రకటిస్తున్న స్టెఫెను గారిని బయటికి ఇచ్చి రాళ్లతో కొట్టేసినప్పుడు ఆ దేవుడు ఏమైపోయాడు? ఈ దుర్మార్గులు, దుష్టులు వీళ్ళందరూ కలిసి, ఈ నేర ప్రవృత్తి కలిగిన వీరందరూ కలిసి స్టెఫెను గారిని బయటికి ఈడ్చి రాళ్లతో కొట్టేస్తున్నప్పుడు సర్వలోకమునకు న్యాయము తీర్చే ఆ న్యాయాధిపతి ఎందుకు స్టెఫెను గారి పట్ల న్యాయమును జరిగించలేదు? ఇలాంటి సందర్భాలు, భక్తులు అన్యాయంగా చనిపోయిన పరిస్థితులు మనకు చాలా సందర్భాలు ఉంటాయి. ఉదాహరణ మనము హేబేలు గారిని తీసుకున్నాము, నాబోతు గారిని తీసుకున్నాము, స్టెఫెను గారిని చూసుకున్నాము. ఇవన్నీ గమనించి ఒకసారి మనము ఒక మాట చూద్దాం బైబిల్ గ్రంథంలో. ప్రసంగి గ్రంథంలోని 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథంలోని 5వ అధ్యాయంలో 8వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, ప్రసంగి గ్రంథంలోని 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే, ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు
తర్వాత ధర్మమును న్యాయమును బలాత్కారము చేత మీరుటియు మీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకుము. ఎవరైతే తమ బలాన్ని చూపించి న్యాయమును అన్యాయముగా మార్చివేసి, తమకున్న అధికారమును బట్టి న్యాయాన్ని అన్యాయంగా మార్చివేసి అనేక మందిని చిత్రహింసలు పెడుతూ ఉంటే గనక, అనేక మందికి అన్యాయం చేస్తూ ఉంటే గనక, అక్కడ మీరు చూస్తూ ఉండగా అన్యాయం జరిగితే గనక ఆ జరిగిన అన్యాయాన్ని బట్టి మీరు ఏమాత్రము కూడా ఆశ్చర్యపడకండి. ఎందుకంటే కయీను హేబేలు విషయంలో జరిగింది అక్కడ హేబేలు గారికి అన్యాయమే. అహాబు యెజెబెలు నాబోతు విషయంలో నాబోతు గారికి జరిగింది అన్యాయమే. స్టెఫెను గారి విషయంలో జరిగింది అన్యాయమే. భక్తులందరూ కూడా అనేక మంది చేతిలో చంపబడ్డారు. వాళ్ళందరికీ కూడా లోకరీతిగా చూస్తే వాళ్ళకు జరిగింది అన్యాయమే. మరి దేవుడు వారికి ఎలాంటి న్యాయము చేశాడనంటే, మనం కింద చదువుతున్నాము, అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నొందిన వారు ఉన్నారు కదా. ఇదిగో ఈరోజు నీకు అధికారం ఉన్నదని నువ్వు వాడిని కొడుతూ ఉంటే కనుక నీకు పైన ఇంకొక అధికారం ఉంటాడు కదా, ఆ అధికారికి మీద ఇంకొక అధికారం ఉంటాడు కదా, ఆ అధికారి మీద ఇంకొక అధికారం ఉంటాడు కదా. అలా మీరు పైకి వెళ్ళిపోతే దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ఒకానొక రోజు ఖచ్చితంగా అందరికీ సెటిల్ చేస్తాడు, అందరికీ న్యాయం తీరుస్తాడు. అలా హేబేలు గారికి, అలా నాబోతు గారికి, అలా స్టెఫెను గారికి, ఇంకా మిగిలిన భక్తులు అన్యాయముగా ఇరికించబడి ఎవరైతే చంపబడ్డారో వారందరికీ న్యాయమును దేవుడు ఈ లోకమందు చేయలేదేమో కానీ, వారు మరణించిన తర్వాత దేవుడు వారికి న్యాయము చేసి ఈ దుష్టులందరినీ కూడా నరకానికి పంపిస్తే, ఈ యొక్క ఎవరైతే దేవుని యొక్క మార్గంలో నమ్మకమును విధేయతను కలిగి న్యాయముగా బ్రతికారో వారికి మాత్రం దేవుడు న్యాయము చేసి వారందరినీ కూడా భూమి కంటే ఉన్నతమైన, భూమి కంటే శ్రేష్టమైన, భూమి కంటే అత్యంత గొప్పదైన స్థలం ఉన్నది, అదే పరలోకము. పరలోకమునకు వారిని దేవుడు ఆహ్వానించటం మనం గమనించాలి. ఏదో ఒక రోజు వాడు చంపినా చంపకపోయినా మనమైతే చావాలి. ఏదో ఒక రోజు ఎదుటివారు మనల్ని చంపినా, గాయపరచకపోయినా, మనకు న్యాయం చేసినా, అన్యాయం చేసినా ఏదో ఒక రోజు మనం ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ దేవుడు వారిని ముందుగా ప్రేమించి వారిని ముందుగా తీసుకున్నాడు. సో ఒక హేబేలు గారి విషయంలో, ఒక నాబోతు గారి విషయంలో, ఒక స్టెఫెను గారి విషయంలో మీరు గమనించాలి. మంచి విషయం ఏంటంటే, వారికి అంత అన్యాయం జరుగుతుందన్నప్పుడు తెలుసు కూడా వారిని కాపాడకుండా మీరు ఇక్కడ ఉండడం కంటే మీరు నా దగ్గర ఉండడము శ్రేష్టమైనది. ఎందుకంటే ఈరోజు చెబుతా కయ్యనికి నేను ఓకే అంటాడు నా మాట విని, మళ్ళీ రేపొద్దున వాడి హృదయంలోకి సాతాను దూరితే మళ్ళీ రేపొద్దు నిన్ను చంపొచ్చు, మళ్ళీ రేపు వచ్చి మాట్లాడతాను, మీ మధ్య సమాధాన పరుస్తాను, లేదా రేపు మిమ్మల్ని సెటిల్ చేస్తే ఎల్లుండి మరలా వాడి హృదయంలో చెడ్డ హృదయం రావచ్చు. అందుకే ఏదో ఒక రోజు ఆ కయీన్ అనేవాడు నిన్ను చంపేస్తాడు. కాబట్టి ఇక్కడ ఉండడం కంటే నువ్వు నా దగ్గర ఉండడం అని మొదటి ప్రయత్నంలోనే దేవుడు దాన్ని ఆపకుండా హేబేలు గారిని తన చెంతకు చేర్చుకున్నాడు. అది న్యాయము కదా. ఇప్పుడు మన కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు ఎవరితోనైనా గొడవ పడుతున్నారు అనుకోండి, వారిని ఏం చేస్తాం చెప్పండి, మన దగ్గర తెచ్చేసుకుంటాం. ఎందుకో అక్కడ అన్యాయంగా జరుగుతుందరా, అక్కడ అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, వారు అన్యాయంగా మాట్లాడుతున్నారు, అలాంటి వాళ్ళతో నీకు మాట్లాడింటని వారు మనం సేవ్ చేసుకోవడానికి మన దగ్గర తెచ్చుకుంటాం. మన దగ్గరికి మనం తెచ్చుకోవడం అనేది అది మనకు న్యాయమైతే, దేవుడు కూడా హేబేలు గారి పట్ల, నాబోతు గారి పట్ల, అలాగే స్టెఫెను గారి పట్ల, మిగిలిన భక్తులందరి పట్ల అలాంటి న్యాయాన్ని అప్లై చేశాడు. ఇక్కడుంటే వాళ్ళ వల్ల మీకు ఎంతో నష్టము, మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా మీరు నష్టపోతారు, వద్దు ఇక్కడ అని దేవుని దగ్గర తెచ్చుకున్నాడు. సో ఆ విధంగా దేవుడు అందరికీ పైగా ఉండి ఈ నాబోతు గారికి, హేబేలు గారికి, స్టెఫెను గారికి, ఇలాంటి భక్తులందరికీ కూడా న్యాయమే జరిగించాడు కానీ అన్యాయము జరిగించలేదు. దాన్ని మనం బాగా గమనించాలి. కేవలము ఈ భూమి మీద ఉండి ఈ భూమికి సంబంధించిన మొత్తం మాత్రం ఆలోచన చేస్తే దేవుడు అర్థం కాడు. దేవుడు అని ఆయన కేవలం ఈ భూమికి సంబంధించిన వాడు మాత్రమే కాదు, దేవుడు అని ఆయన పరలోకమునకు ఈ భూమికిని మధ్యవర్తిత్వం కలిగి ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా పరలోకానికి నడిపించాలని ఆయన చేస్తున్న కార్యాలు ప్రియులారా, అది గమనించగలగాలి. అక్కడ కాపాడి వదిలేస్తే పరలోకం విషయం, దేవుడు ఎప్పుడు కూడా ఫైనల్ డెస్టినేషన్ పరలోకం గురించి ఆలోచిస్తాడు. పరలోకం 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 పరలోకం. మనం ఆలోచిస్తాము, అయ్యి ఇక్కడ అన్యాయం జరిగిపోయింది, ఇక్కడ అన్యాయం జరిగిపోయింది, ఇక్కడ అన్యాయం జరిగిపోయింది, ఇక్కడ అన్యాయం జరిగినా ఇక్కడ న్యాయం జరిగినా
ఒకానొక రోజు తీర్పు దినం ఒకటి ఉంటుంది. ఆ తీర్పు దినమున దేవుని దగ్గర నిలబడాలి. అప్పుడు ఎవరికి న్యాయం జరుగుతుందో, ఎవరికి శిక్ష పడుతుందో అది అక్కడ దేవుడు డిసైడ్ చేస్తాడు. ఈ లోకాన్ని రీతిగా ఇక్కడ కయీను గెలిచి ఉండొచ్చు, ఈ లోకాన్ని రీతిగా అహాబు గెలిచి ఉండొచ్చు, ఈ లోకాన్ని రీతిగా యెజెబెలు గెలిచి ఉండొచ్చు, ఈ లోకాన్ని రీతిగా ఇశ్రాయేలీలు స్టెఫను గారిని చంపిన ఇశ్రాయేలు గెలిచి ఉండొచ్చు. కానీ దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో, దేవుని దృష్టిలో, దేవుని యొక్క కను దృష్టిలో స్టెఫను గారే గెలిచారు, దేవుని సన్నిధికి చేరాడు. నాబోతు గారు గెలిచారు, దేవుని సన్నిధికి చేరారు. హేబేలు గారే గెలిచారు, వారు దేవుని సన్నిధికి చేరారు. ఎందుకంటే దేవుడు అన్యాయము చేయుట అసంభవము అనే వాస్తవాన్ని మనం గమనించాలి. అందుకే ఎలా నీతిగా ఉండాలి, ఎలా న్యాయాన్ని అనుసరించాలని దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ప్రజలకు, తన వాక్యాన్ని ఇచ్చాడు ప్రజలకు. ఇలా బ్రతకండి, ఎలాంటి నీతిలో మీరు ఉండాలి, ఎలాంటి న్యాయంలో మీరు ఉండాలి, ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఎలాంటి న్యాయాన్ని మీరు కనపరచాలని మోషేకు, ఇశ్రాయేలులకు, సమస్త న్యాయాధిపతులకు దేవుడు అదే బోధించుకుంటూ వచ్చాడు. పాత నిబంధన అంతా చూస్తే ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఇలాగే ఉండాలి మీరు. ఇది నీతి, ఇది న్యాయము, ఇది నీతి, ఇది న్యాయము, ఇది అన్యాయము, ఏది న్యాయము ఏది అన్యాయం అని దేవుడు అనాది కాలముగా తన భక్తుల ద్వారా చెబుతూ వస్తూనే ఉన్నాడు. కొన్ని ఉదాహరణలు చూద్దాము. ద్వితీయోపదేశ కాండములో 24వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండములోని 24వ అధ్యాయము మనము 10వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. కొన్ని ఉదాహరణలు అక్కడ ప్రస్తావన చేయడం జరిగింది. ద్వితీయోపదేశ కాండంలోని 24వ అధ్యాయము 10వ వచనం చూస్తే, నీ పొరుగువానికి ఏదైనాను నీవు ఎరువు ఇచ్చిన ఎడల అతని యొద్ద తాకట్టు వస్తువు తీసుకున్నటకు అతని ఇంటికి వెళ్ళొద్దు. అది మంచిది కాదు, అది న్యాయము కాదు. ఇంకా నీవు బయట నిలవాలి, నీవు ఎరువిచ్చిన వాడు బయట నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువు తెచ్చి నీకు ఇస్తాడు. నువ్వు డబ్బులు ఇస్తున్నావు కదా అని ఆ ఇంటి మీద నువ్వు పూర్తిగా వాళ్ళ మీద అజమాయిషి చలాయించడం కాదు. నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలంటే, నీ క్యారెక్టర్ ఎలా ఉండాలంటే, నీ స్వభావం ఎలా ఉండాలంటే, నువ్వు ఒక హెల్ప్ చేస్తున్నావు, నువ్వు ఒక వ్యక్తికి డబ్బులు ఇస్తున్నావు, అప్పిస్తున్నావు. అప్పు కొరకు ఒకవేళ తాకట్టుకి ఏదైనా వస్తువు పెట్టుకోవాలనుకుంటే అది ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ మీద నువ్వు అజమాయిషి చెయ్యొద్దు. గమనించగలగాలి. తర్వాత ఆ మనుషుడు బీదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకోకూడదు. ధనవంతుడైతేనేమో వెంటనే అది ఇచ్చేసి, కొంతమంది ఉంటారండి అప్పిస్తారు, అప్పిచ్చినప్పుడు పొలం కాగితాలో, పొలం పట్టాలో, లేదంటే బండి పేపర్లో, లేదంటే ఇంటి పట్టాలో ఏదో ఒకటి పెట్టుకుంటారు. ఒకవేళ ధనవంతుడు అనుకోండి, డబ్బు ఇచ్చిన వెంటనే ఇచ్చేస్తారు. బీదవాడు అనుకోండి, ఆ వ్యక్తిని తిప్పిస్తూ ఉంటారు. చూడండి, రేపు రా, ఎల్లుండి రా, అప్పుడు రా, ఇప్పుడు రా అని. అంటే ధనవంతుడని బీదవాడని న్యాయాన్ని అక్కడ వారి ఉన్న స్థితిని బట్టి నువ్వు అమలు చేయకూడదు. ఇప్పుడు ఈరోజు బ్యాంకింగ్ సిస్టంలో లోన్లు ఇస్తారు. లోన్లు సకాలంలో చెల్లించకపోతే కనుక మరి ధనవంతులకేమో ఒక రూల్ అప్లై చేస్తారు, పేదవారికి అయితే ఒక రూల్ అప్లై చేసి ఏం చేస్తారనంటే, ఇటు పేదవాడు అనుకోండి, పేదవాడు ఆ ఈఎంఐ ఆ యొక్క వాయిదా కట్టలేదనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో సామాన్లన్నీ కూడా బయటేసే ప్రయత్నం చేస్తుంటారు. ప్రత్యేకించి రైతుల కుటుంబాలు ఇప్పుడు కొంచెం తగ్గింది, కానీ ఇదివరకు పరిస్థితులు చూస్తే ఎవరైనా ఒక రైతు లోన్ తీసుకుని ఆ లోన్ కనుక రుణం తీసుకుని చెల్లించకపోతే ఆ రైతు ఇంటికి వెళ్ళిపోయి అతని ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బయటపడేసి అక్కడ పరువు తీసేవాళ్ళు బ్యాంకుల వాళ్ళు. ఈరోజు ఆ చట్టాలు మారాయి, అలాంటి పరిస్థితులు చేయొద్దని జీవోలు వచ్చేసాయి. అలాంటి సందర్భంలో మా పరువు పోయిందని అనేక మంది ఆత్మహత్యలు పాల్పడేవారు. అయ్యో మేము అప్పు చెల్లించలేకపోయామని. అందుకే అంటున్నాడు, నువ్వు అప్పిచ్చావా అతడు ఇస్తాడు, వెయిట్ చేయి, అంతేగాని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి గొడవ చేయమాక. అది న్యాయము కాదు. ధనవంతుడైతే ఒకలా ప్రవర్తిస్తున్నావు, బీదవాడైతే మరొకలా ప్రవర్తిస్తున్నావు. బీదవాడైతే వాళ్ళు తీసుకున్న డబ్బు చెల్లించేసిన తర్వాత కూడా నువ్వు పెట్టుకున్న ఆ యొక్క తాకట్టు వస్తువు ఏదవుతున్నదో దాన్ని మరలా తిరిగి వాళ్ళు ఇవ్వకుండా నువ్వు రెస్ట్ తీసుకుని పండుకుంటే అది మంచిది కాదు. అతను తన బట్టను వేసుకుని పండుకొని నిన్ను దీవించినట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరలా అప్పగింపవలెను. నువ్వేదైతే తాకట్టు పెట్టుకున్నావో అతడు డబ్బులు ఇచ్చేస్తే ఆ సాయంత్రానికల్లా నువ్వు దాన్ని ఇచ్చేయాలి. ఆ తాకట్టు వస్తువు నువ్వు మరలా దాన్ని
తిరిగి ఇచ్చేయాలని ఇక్కడ మాట్లాడుతున్న మాట. ఎందుకంటే 13వ వచనంలో, అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతియగును. ఇది ఒక ఎగ్జాంపుల్. తాకట్టు విషయాల్లో మీరు ఎలా న్యాయంగా, ఎలా నీతిగా ప్రవర్తించాలనే దాని గురించి. అలాగే 14వ వచనం చూస్తే, నీ సహోదరులోనేమి, నీ దేశమందలి నీ గ్రామంలోనున్న పరదేశంలోనేమి దీన దరిద్రుడైన కూలివానిని బాధించకూడదు. ఏనాటి కూలి ఆనాడే ఇయ్యవలెను, సూర్యుడు అస్తమించక మునుపు వానికి ఇయ్యాలి. కొంతమంది ఉంటారు, పొలంలో పని చేయించుకుంటారు, రేపు రా, ఎల్లుండి రా, వారం అయిపోద్ది, నెల అయిపోద్ది, చాలా నెలలు అయిపోద్ది, కానీ ఆ కూలి చేయించుకుని కూలి పనులు ఎవరు చూడండి, ఆ కూలి అమౌంట్ ఎవరు చూడండి. 500 ఉంటుందో, 400 ఉంటుందో, 600 ఉంటుందో. కొంతమంది ఆ యొక్క పొలం యొక్క యజమానులు చూస్తే వాళ్ళు పొలం యొక్క ఆ నాట్లు వేసే సమయం కూలి ఏదైతే ఉన్నదో కోతలైపోతాయి, కుప్పలైపోతాయి, వరి కూడా, ధాన్యం కూడా ఇంటికి వచ్చేస్తుంది, కానీ వాళ్ళకి డబ్బులు ఇంకా పెండింగ్లో ఉంటారు. మంచిది కాదు. ఈరోజు మనకు నెల శాలరీలు ఉన్నాయి, మంత్లీ పేమెంట్స్ ఉన్నాయి. మంత్లీ పేమెంట్స్ కూడా రెగ్యులర్గా 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు లోపల రావాలి. కానీ కొన్ని కంపెనీస్ చూస్తే 15వ తారీఖు వస్తుంది, జీతం రాదు, 20వ తారీఖు వస్తుంది, జీతం రాదు. అది న్యాయం కాదు కదా అంటున్నాడు దేవుడు. నువ్వు పని చేయించుకున్నావా, నీ అగ్రిమెంట్లో భాగంగా మొదటి తేదీన జీతం ఇవ్వాలా, జీతం ఇచ్చేయి. 5వ తారీఖున జీతం ఇవ్వాలా, 5వ తారీఖున జీతం ఇచ్చేయి. ఇదిగో ఒక వ్యక్తిని ఇంటికి పని కొరకు పిలిచావా, అతనికి పని అయిపోయిన తర్వాత డబ్బులు ఇస్తానని చెప్పావా, ఆ పని అయిన వెంటనే ముందు డబ్బులు ఇచ్చేయి. ఎందుకంటే అతనికి చాలా అవసరాలు ఉంటాయి. ఆ డబ్బు వల్ల అతని కుటుంబం పోషింపబడుతుంది. కాబట్టి అతని విషయంలో అన్యాయంగా నువ్వేమాత్రం కూడా చేయకూడదు. ఇది దేవుడు ఈ ఈ ఈ సిస్టంలో దేవుడు పెట్టిన న్యాయ విధి విధానాలు. ఎప్పుడు ఎలా మీరు ప్రవర్తించగలగాలి కదా. 15వ వచనంలో, వాడు బీదవాడు కనుక ఆ కూలి మీద ఆశ పెట్టుకుని ఉండును, వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమైపోతుంది. జాగ్రత్త, అది నీకు పాపమైపోతుంది. ప్రియమైన దేవుని వారలారా, అందుకే భూలోకమంతటికి న్యాయము తీర్చువాడు ఎల్లప్పుడూ కూడా సరైన దానినే చేయమని చెబుతున్నాడు, సరైన దానినే చేస్తాడు. కానీ ఎవరికి కూడా దేవుడు అన్యాయం చేసి ఉండలేదు. ఈ లోకములో అన్యాయముగా మనము చంపబడినా సరే, చనిపోయిన తర్వాత దేవుడు మనకి ఖచ్చితంగా న్యాయమే చేస్తాడు. మనం బ్రతికినంత కాలము మన భక్తి నీతివంతమైనది, మనం న్యాయంగా ప్రవర్తించిన వారమైతే. కొంతమంది ఉంటారు, వీళ్ళు మాత్రం అన్యాయం చేస్తారు. సో అన్యాయం చేసిన వాళ్ళకి కొన్ని సందర్భాలు ఎదుటోడు అన్యాయం చేసి చంపేస్తాడు. మరి అలాంటి వాళ్ళకి కూడా పరలోకం వస్తుందంటే నో. ఎందుకంటే నువ్వు కూడా అన్యాయంగా బ్రతికావు కదా, నువ్వు కూడా అన్యాయమే చేసావు కదా. నీది హేబేలు వంటి మనస్తత్వం కాదు, నీది నాబోతు వంటి మనస్తత్వం కాదు, నీది స్టెఫను వంటి మనస్తత్వం కాదు. ఎందుకంటే నీ బుద్ధులన్నీ అన్యాయంగా చేసావు, నిన్ను మరొక అన్యాయస్తుడు వచ్చి చంపేశాడు. నీకు శిక్ష ఉంటుంది, తర్వాత నిన్ను చంపిన ఆయనకి శిక్ష ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దేవుడు న్యాయాధిపతిగా ఉన్నాడు, దేవుడు నీతిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క నీతి న్యాయము క్రిందకి మీరు వెళ్ళాలి. దీని గురించి మరి యోబు గారికి జరిగింది కూడా అన్యాయమే కదండి అనే ఆలోచనలు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ యోబు గారిది ఒక పరీక్షలో భాగముగా జరిగినది. ఇంకా బాగా చెప్పాలంటే, ఎప్పుడైతే మన జీవితంలో పరీక్షలు ఎదురవుతాయో, మన పక్షమున ఉన్నది ఎవరు, మనకు విరోధులుగా ఉన్నది ఎవరు, ఎదుటివారి యొక్క ఆలోచన విధానాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. యోబు గారి విషయంలో కూడా యోబు యొక్క స్నేహితుడు మాట్లాడుతున్నాడు. యోబు యొక్క స్నేహితుడైన ఎలీహు మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 34వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, యోబు గ్రంథంలోని 34వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించండి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. ఎందుకంటే యోబు, నీకు అన్యాయం జరుగుతుంది అనుకున్నావేమో, కానీ నీకు అన్యాయం జరగట్లేదు. నువ్వు సమస్తము పోయేవో, నువ్వు బాధపడుతున్నావేమో. నో, నీకు పెట్టబడింది ఈ చిన్న పరీక్షాకాలం. ఏది ఈ చిన్న పరీక్షాకాలాన్ని బట్టి నువ్వు ఏమాత్రం కూడా డిసప్పాయింట్ అవ్వకు, నిరుత్సాహపడకు. ఎందుకంటే దేవుడు నీకు అన్యాయం చెయ్యడు. ఇక్కడ నీ క్యారెక్టర్ అనేది పరలోకములో పరీక్షింపబడుతుంది. కాబట్టి నీకు అదొక పరీక్షాకాలము. ఈ పరీక్షాకాలం నువ్వు గనక దాటుకుని విజయాన్ని సాధిస్తే గనక నీ జీవితంలో నీకన్నీ డబుల్ ఆశీర్వాదాలే, డబుల్ మేలులే. అందుకే యోబు గారు గెలిచారు ఆ పరీక్షలో. తర్వాత ముగింపు అధ్యాయంలో మునుపున్నటిది కానికంటే రెండంతలుగా యోబు దీవించబడ్డాడు. అందుకే 34వ అధ్యాయంలో 12వ వచనం చూస్తే, 12వ వచనంలో దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు, ఎవడైనను. తర్వాత
పదిహేడు వచనం చూస్తే న్యాయమును ద్వేషించువాడు లోకమును ఏలునా. ఒకవేళ దేవుడే న్యాయాన్ని ద్వేషించి అన్యాయం చేస్తే అలాంటి దేవుడు లోకాన్ని ఏలగలడా? అది కాదు కదా. న్యాయ సంపన్నుడైన వాని మీద నేరం మోపుతావా? అలాంటి దేవుడు, న్యాయాధిపతి అయిన ఆ దేవుని మీద నేరం మోపడానికి నువ్వెవడు అని అడుగుతున్నాడు ఇక్కడ. 11వ వచనం చూస్తే నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికిచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిస్తాడే కానీ దేవుడు ఎవరికి కూడా అన్యాయం చేయడు. ఎవరికి ఎలాంటి ఫలాలు ఇవ్వాలో అలాంటి ఫలాలే ఇస్తాడు. ఎవరిని ఎక్కడ ఏ విధంగా వాడుకోవాలో అలాగే వాడుకుంటాడు. దేవుడు ఎవరిని ఎక్కడ ఎలా పరీక్షించాలో అలాగే పరీక్షిస్తాడు. నీవు ఈరోజు పరీక్షింపబడుతున్నావో, ఇంతకాలం నువ్వు మేలులు పొందావే, మేలులు పొందిన దాన్ని బట్టి దేవుడు న్యాయవంతుడైతే ఈరోజు జరిగిన బలహీనతను బట్టి, ఈరోజు జరిగిన సమస్యను బట్టి, ఈరోజు నీకు కలిగిన ఉపద్రవాన్ని బట్టి దేవుడిని అన్యాయస్తుడిగా మార్చేస్తావా? నో 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 నో. ఒకప్పుడు నువ్వు మేలు అనుభవించావు కదా, ఈరోజు నీకు బాధ కలుగుతుంది. మేలు అనుభవించినప్పుడు దేవుడు నీకు న్యాయవంతుడైతే ఈ బాధలో కూడా దేవుడు న్యాయవంతుడైనా కలబడాలి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. న్యాయ సంపన్నుడైన వాని మీద నేరం మోపుతావా? ఇది నీకు ఎంతవరకు కరెక్ట్ యోబు? గమనించగలగాలి. మన జీవితాల్లో కష్టాలు రాగానే దేవుణ్ణి నమ్ముకుంటే ఇన్ని శ్రమలు ఏంటండి? దేవుణ్ణి నమ్ముకుంటే ఇన్ని బాధలు ఏంటండి? దేవుణ్ణి నమ్ముకుంటే ఇన్ని సమస్యలు ఏంటండి బాబు అని దేవుని మీద సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉంటారు. మేలు పొందినప్పుడు దేవుడు న్యాయవంతుడు నీకు ఎలాగైతే అనిపిస్తుందో, నువ్వు పరీక్షా కాలంలో ఉన్నప్పుడు కూడా దేవుడు న్యాయవంతుడే అని అనుకోవాలి. ఎందుకంటే దేవుడు అన్యాయం చేయుట అసంభవం. అది ఆయన స్వభావం కాదు. అన్యాయం చేయడం అనేది ఆయన స్వభావం కాదు. మరి కొంతమంది అన్యాయం చేస్తున్నప్పుడు ఎందుకో కాపాడలేదని అంటే, ఒకవేళ ఇక్కడ కాపాడితే, ఈరోజు కాపాడితే రేపు మళ్ళీ నిన్ను ద్వేషించడం వరకు ప్రారంభిస్తాడు. మరలా ఆ ద్వేషానికి, ఆ పగకు నీవెందుకు గురవుతావు? అందుకే ఈ కుళ్ళు కలిగిన, ఈ కుట్ర కలిగిన, ఈ మత్సరము కలిగిన, ఈ ద్వేషము కలిగిన లోకంలో నువ్వు ఉండకు. కమాన్, నా దగ్గరకు వచ్చేసాయి. అందుకే హేబేలు గారిని దేవుడు పిలుచుకున్నాడు, స్టెఫెన్ గారిని దేవుడు పిలుచుకున్నాడు. ఇంకా స్టెఫెన్ గారి సందర్భం అయితే మరీ ఘోరం. అంటే పరలోకం తెరవబడుతున్నది, దేవుడు యేసుక్రీస్తు వారు చూస్తూ ఉన్నారు. ఈ భూమి మీదేమో పరిశుద్ధాత్మని స్టెఫెన్ గారు కలిగి ఉన్నారు. వీరు ముగ్గురిని కూడా పిక్చర్లో ఉండగానే స్టెఫెన్ గారు చంపబడ్డారు. పరలోకం, ఆకాశం తెరవబడితే ఆ సింహాసనం మీద దేవుని పక్కన మరి యేసుక్రీస్తు వారు మరి కుడి పార్శ్వమును కూర్చున్నట్టు చూచి చక్కగా వాక్య పరిచర్య చేస్తూ ఉంటే, మరి భూమి మీద పరిశుద్ధాత్మ సహాయం వల్ల నడిపింపబడుతూ ఉంటే, ముగ్గురిని కలిగి ఉన్న తర్వాత కూడా స్టెఫెన్ గారు చచ్చిపోవడం ఏంటి? వాళ్ళు చూస్తూ ఉండగా కూడా వీళ్ళు చంపడానికి దేవుడు ఎందుకు అధికారం ఇచ్చాడు? దేవుడు ఎందుకు అధికారం ఇవ్వడం కాదు కానీ, దేవుడు ఎందుకు స్టెఫెన్ గారికి చెయ్యి వదిలేశాడనంటే, నువ్వు అక్కడ ఉండడం కంటే నువ్వు ఉండాల్సిన స్థానము పరలోకం. నీకు ఇచ్చిన పని అయిపోయింది స్టెఫెను, కమ్. నేను ఒక ప్రత్యేకమైన పని కొరకు నేను ఏర్పాటు చేసుకున్నాను, ఆ పని అయిపోయింది, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, వచ్చేసేయి. నాబోతు, నేను ఒక ప్రత్యేకమైన పని కొరకు నేను ఆ లోకంలో పెట్టాను, నీతో పని అయిపోయింది, నువ్వు వచ్చేసాయి. హేబేలు, నిన్ను ఒక ప్రత్యేకమైన పని కొరకు నేను పెట్టాను, ఆ పని అయిపోయింది, నువ్వు వచ్చేసాయి. గమనించగలగాలి. అసలు న్యాయ వ్యవస్థను ప్రారంభించినదే దేవుడు అనే వాస్తవము ఈరోజు ఈ లోకానికి, ఈ సమాజానికి తెలియాలి. ఈరోజు గ్రామాల్లో గ్రామ సభలు ఉంటాయి. గ్రామాల్లో ఎవరికైనా కొట్లాటలు జరిగితే గ్రామ పెద్దలే ఆ సమస్యలను పరిష్కరిస్తారు. మండలంలో మళ్ళీ పోలీస్ స్టేషన్ ఉంటుంది. కొన్ని సమస్యలు పోలీస్ స్టేషన్లో పరిష్కరింపబడతాయి, సెటిల్మెంట్ అక్కడ అయిపోతాయి. పోలీస్ స్టేషన్ బయట మీరే మాట్లాడేసుకోండి, పెద్దలను పిలిచి పెద్దలను పెట్టుకుని మాట్లాడేసుకోండి అంటారు. కొన్ని కేసులు నియోజకవర్గంలో ఉన్న కోర్టుకి వెళ్తాయి, అక్కడ ఆయన తీర్పు తీస్తాడు. కొన్ని కేసులు డిస్ట్రిక్ట్ కోర్టులకు వెళ్తాయి, అక్కడ ఒక న్యాయాధిపతి ఉంటాడు, ఆయన న్యాయం తీరుస్తాడు. కొన్ని కేసులు డిస్ట్రిక్ట్ మరి కోర్టుల్లో కనుక అవి తీర్పు రాకపోతే, న్యాయం జరగకపోతే హైకోర్టుకి వెళ్ళిపోతాయి. హైకోర్టులో కూడా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతాయి. అంటే కేసులన్నీ కూడా ఫిల్టర్ అయిపోయి సుప్రీం వరకు, హైకోర్టు వరకు, సుప్రీంకోర్టు వరకు వెళ్తూ ఉంటాయి. ఈ లోకంలో, ఈ భారతదేశంలో మనం అనుభవిస్తున్న ఈ న్యాయ వ్యవస్థ ఏదైతే ఉన్నదో, ఆ న్యాయ వ్యవస్థను ప్రారంభించిందే బైబిల్.
ఆ న్యాయ వ్యవస్థకు ప్రారంభమే బైబిల్. ఎందుకంటే ఈరోజు భారతదేశ రాజ్యాంగము రాయబడినదే అనేక దేశాల యొక్క రాజ్యాంగాలలోనివి తీసుకొచ్చి రాశారు. సో దానిలో మరి కొన్ని దేశాలు, ఆస్ట్రేలియా కానీ, రష్యా కానీ, లేదంటే మరి ఇంగ్లాండ్ కానీ, లేదంటే అమెరికా కానీ, వీరి యొక్క రాజ్యాంగాలన్నింటినీ కూడా మరి పెద్దలు, గౌరవనీయులు ఒక దగ్గర పెట్టుకుని ఈ భారతదేశ పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి ఈ దేశానికి ఎలాంటి చట్టాలుంటే, ఎలాంటి న్యాయ వ్యవస్థలు ఉంటే బాగుంటుందని ఆలోచన చేసి ఆయా దేశాల సుమారు ఒక 62 దేశాల రాజ్యాంగాలను పఠించి వాటన్నిటిలో నుంచి ఏదైతే ఈ దేశ ప్రజలకు కొంచెం అనుకూలంగా ఉంటుందని వారు రాసి తీసుకొచ్చిన వ్యవస్థలో ఒక వ్యవస్థే న్యాయ వ్యవస్థ. సో ఆ దేశాలకు ఎక్కడ వచ్చిందనంటే వారు ఖచ్చితంగా బైబిల్ని ఆధారం చేసుకున్న కంట్రీస్ అవే, బైబిల్ని ఆధారం చేసుకుని రాసిన మాటలే అవే. అందుకే చూద్దాం ఒకసారి. నిర్గమాకాండంలో న్యాయ వ్యవస్థను ప్రారంభించిందే దేవుడు అయి ఉండగా అలాంటి దేవుడు ఎందుకు అన్యాయం చేస్తాడు, ఆ దేవుడు అన్యాయం చేయుడు కదా అని మాట్లాడుతూ చూద్దాం. ఒకరోజు మరి మోషే గారు మరొక దగ్గర కూర్చుని ప్రజలందరికీ కూడా న్యాయముగా తీర్పు తీరుస్తూ ఉంటాడు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ప్రజలందరూ కూడా మోషే గారు ఎదుట మరి నిలబడితే మరి 2 గుంపులు వచ్చాయి. ఒక గుంపు మరొక గుంపు మీద మరి వాదోపవాదాలు జరిగితే అక్కడ వాళ్ళకి మీరు ఇలా ఉండాలని మోషే గారు అక్కడ వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చి పంపించేసేవాళ్ళు. ఇక ఎవరైతే లైన్లో ఉన్నారో చివరి వరకు వచ్చేసరికి చాలా లేట్ అయిపోద్ది కదా. ఇదంతా కూడా మోషే గారి యొక్క మామగారు చూశారు. మామగారు చూసి, మోషే నువ్వు చేస్తున్న ఈ పని మంచిది కాదు, దానివల్ల నీవు ఉదయం మొదలుకుని సాయంత్రం వరకు అన్ని పనులు మానేసుకుని వీళ్ళకు తీర్పులు తీర్స్తే ఎక్కడ కూర్చోగలవు. అది మాత్రమే కాదు కానీ వీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తూ కోర్టు దగ్గర నీ దగ్గర మరి నిలబడితే వాళ్ళు పనులు ఆగిపోతాయి, వాళ్ళు బలహీనమైపోతారు. మరి అన్ని కేసులు నువ్వు తీర్చడం నీకు అసాధ్యము, నీ వల్ల కాదు, దానివల్ల చాలా టైం వేస్ట్ అయిపోతుంది, నీవు కూడా అలసిపోతావు. అందుకే నువ్వేం చేస్తావంటే నువ్వు చేస్తున్న పని మంచిది కాదు. నిశ్చయముగా నిర్గమాకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో, నిర్గమాకాండము 18వ అధ్యాయం 18వ వచనంలో, నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోతారు, ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయజాలవు. కాబట్టి నా మాట విని నువ్వేం చేస్తావంటే కొంతమందిని సెలెక్ట్ చేసుకో. అవునా, నా మాట వినము. 19వ వచనంలో, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను, దేవుడు నీకు తోడైండును, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. నీవు వారికి ఆయన కట్టడలను, ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను, వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను. ప్రజలందరికీ కూడా ధర్మశాస్త్రం నేర్పించయ్యా, కట్టడలు నేర్పించయ్యా, అసలు న్యాయం అంటే ఏంటో వారికి తెలియజేయ ఫస్ట్. సో చాలా కేసులు వారికి మధ్య వారే ఈ ధర్మశాస్త్రంను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి ఏది మంచి ఏది చెడని వారే ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. నీ దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదు. అయినా సరే కొంతమంది ఉంటారు దేవుని యొక్క మాటకు లెక్క ఇవ్వకుండా. అలాంటి వారి విషయం నువ్వేం చేయాలంటే 21వ వచనంలో, మరియు నీవు నీ ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకో. లంచాలతో ఉన్నవారిని కాదు, అవినీతి పరులను కాదు, న్యాయ వ్యవస్థలో ఉండవలసిన, ఈ సిస్టంలో ఉండవలసిన ఎవరైతే ఉన్నారో అది లాయర్లు కానీ, జడ్జిలు కానీ, పోలీసులు కానీ, ఎవరైనా సరే లంచాలకు మరిగిపోయే అధికారులు కాదు. మంచి నీతి న్యాయములు, దేవునికి భయపడే వారిని నువ్వు ఏర్పాటు చేసుకో. సత్యం పట్ల ఆసక్తి కలిగిన వారిని ఏర్పాటు చేసుకో. దేవుని పట్ల భక్తి కలిగిన వారిని ఏర్పాటు చేసుకో. భయము కలిగిన వారిని ఏర్పాటు చేసుకుని వాళ్ళందరికీ కూడా న్యాయ వ్యవస్థలో ఉన్న ఆ చట్టాలు ఏవైతే ఉన్నావో ఆ చట్టాలన్నీ, ఆ సెక్షన్స్ అన్నీ కూడా వాళ్ళకు నేర్పించు. వాళ్ళకు నేర్పించిన తర్వాత నువ్వేం చేయాలంటే 1000 మందికి ఒక న్యాయాధిపతిని నియమించు, 100 మందికి ఒక న్యాయాధిపతిని నియమించు, 50 మందికి ఒక న్యాయాధిపతిని నియమించు, 10 మందికి ఒక న్యాయాధిపతిని నియమించు. వారి మీద న్యాయాధిపతులు ఉంటారు. వాళ్ళే ఎల్లప్పుడూ కూడా ఈ కేసులను వాదించి అక్కడే వాళ్ళకి రిజల్ట్స్ వచ్చేస్తాయి. అక్కడ రిజల్ట్ రాదలేదనుకోండి, గ్రామంలో ఉన్న 10 మంది దగ్గర ఉన్న న్యాయాధిపతి వాళ్ళ సమస్యను పరిష్కరించకపోతే వాళ్ళందరూ కూడా 50 మంది ప్రాంతానికి సంబంధించిన మరి కోర్టుకి వెళ్తాడు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే 100 మంది దగ్గర ఉన్న న్యాయాధిపతి దగ్గరికి వెళ్తాడు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే మరి 1000 మంది ఉన్న న్యాయాధిపతి దగ్గరికి వెళ్తాడు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే నీ దగ్గరకు వస్తారు. 22వ వచనంలో,
వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చవలను. అయితే గొప్ప వ్యాజ్యములు ఉన్నట్లయితే కనుక అవి నీ దగ్గరకు వస్తాయి. నీవు సుప్రీం. అందుకే ఈరోజు మనకు గ్రామాల్లో చట్టసభలు ఉన్నాయి, మండలాల్లో పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, తర్వాత మరి నియోజకవర్గంలో ఒక కోర్టు ఉంది, అలాగే డిస్టిక్లో డిస్టిక్ కోర్టు ఉంది, రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంది. మ్యాక్సిమం కేసులన్నీ కూడా హైకోర్టు దగ్గర ఆగిపోతాయి. ఇక హైకోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా వాళ్ళకి నచ్చకపోతే, వాళ్ళు సాటిస్ఫై కాకపోతే వాళ్ళు సుప్రీంకి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు చెప్పినట్టు వినాలి. మరికొన్ని ఉంటాయి, సుప్రీంకోర్టు మరణశిక్ష వేసినా సరే ఆ మరణశిక్షను రద్దుపరిచే ఒక అధికారం రాష్ట్రపతికి ఉంటుంది కదా. వాళ్ళకి వేసిన శిక్షలు ఏవైతే ఉన్నావో ఆ శిక్షలను మరలా పరిశీలన చేయడానికి రాష్ట్రపతి యొక్క అధికారం ఉంటుంది. అందుకే ఈ సిస్టమ్ను పెట్టిందే దేవుడు బైబిల్ గ్రంథంలో. దీని నుంచి సమస్తమైన దేశాలు కాపీ కొట్టడమే. ఇవి మానవ ఆలోచనలు కాదు, ఇవి మనుషుల ఆలోచనలు కాదు, దేవుని ఆలోచన. ఎందుకంటే న్యాయ వ్యవస్థను ప్రారంభించిందే దేవుడు. అలాంటి దేవుడు ఎందుకు అన్యాయం చేస్తాడు? చట్టసభల పేరుతో ఊరికో కోర్టు ఉంది, మండలానికి ఒక పోలీస్ స్టేషన్ పేరుతో అక్కడొక న్యాయస్థానం ఉన్నది, తర్వాత మరి నియోజకవర్గానికి ఒక న్యాయస్థానం ఉన్నది, డిస్టిక్ ఒక న్యాయస్థానం కోర్టు ఉన్నది, స్టేట్కి ఒక కోర్టు ఉన్నది, దేశానికి ఒక కోర్టు ఉన్నది. అందరి మీద పై అధికారులు పెట్టేశారు చూడండి. అందరి మీద పై అధికారులు ఎవరు కూడా తమ సొంత నిర్ణయాలు తీసుకుని ఒక వ్యక్తికి అన్యాయం చేయడానికి ఎవరు కూడా సరిపోరు. అందుకే ప్రియులారా, ఈరోజు మన దేశ వ్యవస్థలో ఉన్న చట్టాల్లో ఉన్న సెక్షన్లో ఉన్న లొసుగులను బట్టి అన్యాయం చేసిన వారు కూడా తమకున్న డబ్బును బట్టి లంచాలు ఇస్తూ తప్పించుకుంటున్నారు. కానీ దేవుని దగ్గర అలాంటి వెసులుబాట్లు ఉండవు. దేవుడు న్యాయమును బట్టి తీర్పు తీరుస్తాడు. వారు చేస్తున్న కార్యాలను బట్టి, క్రియలను బట్టి తీర్పు తీస్తాడు. కానీ వారిని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేసేవాడు కాదు. పాపులను దేవుడు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయడం. వారు మారాలి, దుష్టుడా మారని అవకాశం ఇస్తే వాళ్ళు మారేలా చూస్తాడు. మారకపోతే కనుక నీకంటే ముందు దేవుడే శిక్ష అమలు చేస్తాడు. అలాంటి ఉన్నతమైన న్యాయవంతుడు దేవుడు, ప్రియమైన దేవుని వల్లరా. ఒకసారి మరొక సందర్భం చూద్దాము. 2వ దినవృత్తాంతముల గ్రంథము, 2వ గ్రంథము, మనము 19వ అధ్యాయము మరి యెహోషాపాతు నియమించిన న్యాయ వ్యవస్థను మనం చూద్దాం. ఒకసారి యోధా రాజైన యెహోషాపాతు మరి నియమించిన న్యాయ వ్యవస్థను చూస్తే దినవృత్తాంతముల 2వ గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనంలో, యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యం వరకు జనుల మధ్యన సంచరించుచు వారి పితరుల దేవుడిని యెహోవా వైపుకు వారిని మళ్లించెను. యోధా రాజుల్లో ఇతడు కొంచెం మంచి రాజే. మరియు అతడు ఆయా పట్టణముల్లో, అనగా దేశమందు యూదావారున్న బురుజులు గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించను. అంటే పెద్ద పెద్ద బురుజులు అంటే ఎత్తైన టవర్స్ అనమాట. అలాంటి టవర్స్ ఉన్న ప్రాంతాల్లో మరి న్యాయాధిపతుల్ని నియమించి కొంచెం ఆర్థికంగా అన్ని విషయాల్లో కొంచెం బలమైన సిటీస్ ఏవైతే ఉన్నావో, ఎదిగిన సిటీస్ ఏవైతే ఉన్నావో సిటీస్లో న్యాయాధిపతులను నియమించి వారికి ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెహోవా నియమమును బట్టియే కానీ మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఓ న్యాయాధిపతి, నువ్వు లాయర్వైనా, జడ్జివైనా, నువ్వు ఎలాంటి వాడవైనా సరే, నువ్వు పెద్దవైతే కనుక దేవుని నియమాన్ని బట్టి నువ్వు తీర్పులు తీర్చాలి, కానీ మనుషుల నియమాన్ని బట్టి కాదు. ఎందుకంటే దేవుని నియమాలే అందరికీ కూడా న్యాయాన్ని జరిగిస్తాయి, కానీ ఎవరికి కూడా అన్యాయం చేయవు. అందుకే మీరు మనుషుల ఆలోచనలు బట్టి అన్యాయంగా ప్రవర్తించకండి. ఒక వ్యక్తికి మీరు పంచాయతీలకు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి న్యాయాన్ని ఎలా తీర్చాలంటే, ఇదిగో దేవుని నియమాలు కొన్ని ఉన్నాయి, దేవుని నియమాలను బట్టి మాత్రమే మీరు తీర్పు తీర్చాలి. అంతేగాని మనుషుల నియమాలను బట్టి మీరు తీర్పు తీర్చవలసిన వారు కారు అంటున్నాడు. ఆయన మీతో కూడా ఉండును గనక, దేవుడు మీతో కూడా ఉండును గనక, మీరు మంచి తీర్పులు తీరిస్తే దేవుడు మీతో కూడా ఉండును గనక, మీరు తీర్పు తీర్చున్నప్పుడు మీరు తీర్చే తీర్పు ఏదైతే ఉన్నదో బహు జాగ్రత్తగా చేయండి. యెహోవా భయము మీ మీద ఉండాలి. న్యాయాధిపతులారా, జడ్జెస్, దేవుని భయముతో మీరు తీర్పు తీర్చండి. తర్వాత హెచ్చరికగా నుండి తీర్పు తీర్చండి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యం లేదు, ఆయన పక్షపాతి కాదు, లంచము పుచ్చుకునేవాడు కాడు. ఎందుకంటే మీరు కూడా పక్షపాతముగా ధనవంతుడు వస్తే ఒక తీర్పు, పేదవాడు వస్తే ఒక తీర్పు తీర్చొద్దు.
స్త్రీలకని ప్రత్యేకమైన చట్టాలు, పురుషులకని ప్రత్యేకమైన చట్టాలు వద్దు. ఎందుకంటే ఈరోజు స్త్రీలకు ప్రత్యేకమైన చట్టాలు ఉండడం వల్ల ఆ చట్టాలన్నీ కూడా నిరుపయోగం అయిపోతున్నాయి. అందుకే ఈరోజు ఒక ఆయన అంటున్నాడు, ఈరోజు నిన్న న్యూస్లో, మరి స్త్రీలకు మాత్రమే ప్రత్యేకమైన చట్టాలు ఉండడం వల్ల ఆ చట్టాలను చాలామంది స్త్రీలు దుర్వినియోగం చేస్తున్నారు. దయచేసి సమాన చట్టాలను ఏర్పాటు చేయండి, తప్పు ఎవరు చేసినా తప్పే అనే స్టేట్మెంట్స్ ఈరోజు వచ్చేసాయి. అందుకే మనుషుల ఆలోచనను బట్టి, మనుషుల నియమాలను, అంటే స్త్రీలు అయితేనేమో ఒక చట్టం, పురుషుడు అయితేనేమో మరొక చట్టం అన్నట్టుగా ఉంది. కానీ దేవుని చట్టం అయితే అందరూ కూడా ఇక్కడ ఈక్వల్. ఎందుకంటే ఆయన పక్షపాతి కాడు, ఆయన లంచము పుచ్చుకునేవాడు కాడు. సో ఈ విధంగా మరి పెద్దలను నియమించి వారు అనేకమైన విషయాల్లో న్యాయము తీర్చే స్థితిలో దేవుడు వారిని ఉంచడం జరిగింది. ప్రియమైన దేవుని వారలారా, గమనించగలగాలి, దేవుడు ఏ ప్రజలకు కూడా అన్యాయం చేయలేదు, అందరికీ కూడా న్యాయమే చేశాడు. ఒకవేళ ఏదైనా ఒక భక్తునికి నీతిని బట్టి బ్రతుకుతున్నప్పుడు ఆ భక్తునికి ఇక్కడ అన్యాయం జరిగిందనుకోండి, ఖచ్చితంగా ఈ లోకం దాటిన తర్వాత ఆ భక్తునికి న్యాయమే దేవుడు చేశాడు. ఎలా? పరలోకాన్ని ఇచ్చి, తన మహిమనిచ్చి, పరలోకములో తనకొక మంచి స్థితినిచ్చి దేవుడు వారికి న్యాయం చేశాడు. కాబట్టి ప్రియులారా గమనించాలి, ఈ లోకములో మనకు అన్యాయం జరిగిపోతే ఏదో మొత్తం కోల్పోయినట్టు ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో మనకు అనేక మంది మనకు అన్యాయంగా ప్రవర్తిస్తుంటే కనుక మనం మొత్తం కోల్పోయినట్టు కాదు. అక్కడ మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అదేంటండి, నేను ఒక వ్యక్తికి మేలు చేశానండి, అతడు మాత్రము నాకు అన్యాయం చేస్తున్నాడండి. ఇంత మేలు చేస్తూ ఉన్నప్పుడు, ఇంత మంచిగా నేను బ్రతుకుతున్నప్పుడు దేవుడు నాకు ఎందుకు నా పక్షాన్ని నిలబడట్లేదండి అని మాట్లాడుతూ ఉంటారు. వాక్యం పట్ల అవగాహన లేనివారు, దేవుడు ఎలాంటి న్యాయాధిపతో ఎరుగని వారు. గమనించగలగాలి, ఎవరికి ఎలా న్యాయం చేయాలో, ఎప్పుడు న్యాయం చేయాలో దేవుడికి తెలుసు. ఈ లోకంలో ఉండగా న్యాయం చేయాలంటే ఈ లోకంలో మనం ఉండగానే మనకు న్యాయం చేస్తాడు. మరికొన్ని సందర్భాల్లో ఈ లోకంలో మనకు న్యాయం జరిగినను జరగకపోయినో పరలోకంలో మనం నీతిమంతులం అయితే కనుక పరలోకంలో మనకు దేవుడు ఎల్లప్పుడూ కూడా న్యాయాన్ని చేసేవాడు. ఏ దేశము కూడా, ఏ బైబిల్లో ఉన్న ఏ దేశాలు ఉన్నాయో, ఏ రాజ్యాలు ఉన్నాయో, ఏ జాతులు ఉన్నాయో, ఎవరు కూడా అన్యాయముగా ప్రవర్తించిన ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. వాళ్ళు మోయాబీలైనా, ఎదోమీలైనా, అమోరీలైనా, అమ్మోనీలైనా, సిరియన్లైనా, ఫిలిస్టీన్లైనా, వారు యూదులైనా, ఇశ్రాయేలీలైనా, బబులోనీలైనా, ఐగుప్తీలైనా, ఏ దేశపు వారైనా, సీదోను వారైనా, తూరు వారైనా, ఎవరైనా సరే వారు చేసిన అతిక్రమంలో బట్టి వారి మీదకు దేవుడు శిక్షను అమలు చేశాడు. చరిత్రలో దేవుని తీర్పులు ఎంతో ఉన్నతమైనవి. వారు మారడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. అవకాశాలు ఇచ్చి ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే వాళ్ళకి దేవుడు శిక్షను అమలు చేశాడు. మన జీవితంలో కూడా అంతే. దేవుడు మనకు న్యాయం చేయాలంటే మనం న్యాయాన్ని అనుసరించి బ్రతకాలి. అందుకే మీలో సమస్యలుంటే, నీ కంటిలో దూలం ఉన్నప్పుడు ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును బట్టి నీవు తీర్పు తీర్చకు. నీవు దొంగగా ఉండి ఒక దొంగకు నీవు తీర్పు తీర్చకు. నువ్వు ఎదుటివానికి తీర్పు తీర్చాలంటే నీవు పరిశుద్ధంగా ఉండాలి. నీవే మురుగ్గా ఉండి ఇంకొకరు మురుగ్గా ఉంటే తీర్పు తీర్చడం వల్ల ఏం ప్రయోజనం చెప్పు. నీవే అశుభ్రంగా ఉండి ఇంకొకరికి నువ్వు శుభ్రం చేసుకోరానంటే ఏం ప్రయోజనం చెప్పని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియులారా. కాబట్టి మన జీవితాల్లో దేవుడు ఎంత న్యాయము కలిగిన వాడనంటే ఏ సందర్భంలో కూడా ఎవరికి కూడా న్యాయాన్ని రద్దు చేసి అన్యాయమును ఆయన కూడా అమలు చేయలేదు. ఎప్పుడు కూడా న్యాయమే జరగాలి. ఫైనల్గా ఒక మాట చూసుకుని మనం ముగింపులోకి వెళ్ళిపోతాం. యోబు గ్రంథములో 8వ అధ్యాయము 3వ వచనం చూద్దాం ప్రియులారా. యోబు గ్రంథములోని 8వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 3వ వచనం చూస్తే 2వ వచనము, 3వ వచనము, లేదంటే 3వ వచనము. దేవుడు న్యాయ విధిని రద్దుపరుచునా యోబు స్నేహితుడైన బిల్దదు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎంతకాలము నీవు నీ విట్టి మాటలు మాట్లాడదువు, నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయను. దేవుడు న్యాయ విధిని రద్దుపరుచునా? సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరుచునా? కదా, నీ కుమారులైన దృష్టి ఎదుట పాపము చేస్తారేమో.
కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించునేమో. నీవు జాగ్రత్తగా దేవుని వెతికితే సర్వశక్తులకు దేవుని బ్రతిమాలుకుని నెల నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేసే న్యాయాధిపతి ఆయన. కానీ దేవుడు ఎప్పుడు కూడా న్యాయ వ్యవస్థను కానీ న్యాయాన్ని కానీ ఆయన రద్దు చేయడు. యోబు, దేవుని గురించి నీకు అర్థం అవ్వట్లేదా? కష్టాలు బలహీనమైన పరిస్థితులు రాగానే దేవుడు లేడు, ఏమీ లేదని నువ్వు శూన్యములో ఎందుకు ఆలోచిస్తున్నావు? దేవుని గురించి ఆలోచించు. సర్వమైన న్యాయ వ్యవస్థకు దేవుడే కారకుడు, దేవుడే నడిపించేవాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మన జీవితాల్లో ఈ యొక్క పితృదేవ శాస్త్రములో మనం మాట్లాడుతూ ఉన్నాము. దేవుడు సర్వలోక న్యాయాధిపతి. ఆయన న్యాయము తప్పుట అసంభవము, ఆయన న్యాయము చేయుట అసంభవము. ఆయన న్యాయ సంపన్నుడైన దేవుడు. ఆయన ఎల్లప్పుడూ కూడా న్యాయమునే చేస్తాడు, కానీ ఆయన దగ్గర అన్యాయమునకు ఏమాత్రము కూడా చోటు లేదు. ఎందుకంటే ఆయన అన్యాయము చెయ్యడు. దేవుడు అన్యాయస్తుడు కాడు అనే సత్యాలను మనము ఈ సందేశం ద్వారా ఆలకించాలి. ఎలాంటి వారికైనా దేవుడు వారి క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. ఒకానొక రోజు మనము కూడా క్రీస్తు న్యాయ పీఠము ఎదుట మనం నిలబడాలి. మనం చేసిన అతిక్రమను బట్టి, మనం చేసిన నీతి క్రియలను బట్టి, మన క్యారెక్టర్ని బట్టి ఒకరోజు మనము యేసుక్రీస్తు యొక్క న్యాయ పీఠం ఎదుట మనం నిలబడతాము. ఖచ్చితంగా మనము తీర్పులోనికి వెళ్ళిపోతాం. అందుకే ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలము దేవుడు ఎలాంటి న్యాయముగా మరి మనం జీవించమని చెప్పి ఉన్నారో అలా మనము న్యాయాన్ని నమ్ముకోవాలి. ఎన్నో సందర్భాలు అనేక మంది మనల్ని దాడులు చేస్తూ అన్యాయంగా మనల్ని ఇరికించాలని, అన్యాయం మన మీద మోపాలని, మనల్ని హేబేలుగా మార్చాలని, మన ఒక నాబోతుగా మార్చాలని, మనల్ని స్టెఫను వంటి వారి వల్ల మార్చాలని అనేక మంది అనేక రకాలుగా మన మీద మాటల దాడి, చేతల దాడి, అవునా, కత్తుల దాడి, రకరకాలుగా మనల్ని దాడి చేసి హింసిస్తారు. ఎన్ని సందర్భాలు మనకి ఎదురైనా సరే మనం మాత్రము న్యాయాన్ని మనం తప్పకూడదు. న్యాయముగా మన జీవితాన్ని ముందు కొనసాగిస్తే దేవుడు కూడా మన పట్ల న్యాయాన్నే జరిగిస్తాడు. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు అంటేనే ఒక సుప్రీం. అలాంటి సుప్రీం ఎల్లప్పుడూ కూడా అన్యాయముగా ఆలోచించడం కానీ అన్యాయం చేయడం కానీ అస్సలు జరగదు. ఎవరికైనా ఏదైనా ఆపద జరిగితే వారి స్వయంకృత అపరాధాలే ఎక్కువ ఉంటాయి, లేదంటే ఎదుటివారు చేస్తున్న దాడులే ఎక్కువ ఉంటాయి. అవునా? ఒక పిల్లోడు బండి బాగా నడుపుకుంటూ వెళ్ళిపోయి దాన్ని గుద్దేస్తే చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత బాడీ వేసిన తర్వాత అమ్మ ఏడుస్తుంది, ఓ దేవుడా, నా దేవుడే, నా కొడుకే దొరికాడా, నాకెందుకు ఇంత అన్యాయం చేశావు? అవునా? కొడుకులు చచ్చిపోతే తల్లులు ఏడ్చే ఆ ఏడుపుల్లో ఒక మాట, దేవుడు మాకు అన్యాయం చేశాడు. మేమేం పాపం చేసామో దేవుడు మాకు ఎంత అన్యాయం చేశాడు. పాపం చేసింది ఎవరు? బండి కొనిచ్చిన వాళ్ళు పాపమే, బండి నడిపిన వాళ్ళు పాపమే. అవునా? లేదంటే వేగంగా ఎదుటివారు బండి నడుపుతున్నవారు పాపమే. కొన్ని సందర్భాల్లో మన దారి మనం వెళ్తూ ఉంటే అవతల వచ్చి ఢీ కొడతాడు. ఆడి చేసిన పాపం, మళ్ళీ ఎవరో చేసిన పాపాన్ని మనం దేవుడి మీద నెట్టేస్తే దేవుడు అన్యాయం చేయడు ఎవరికి కూడా. అలా కాదండి, దేవుడు కాపాడాలి కదా అంటే, మరి హేబేలు గారిని కాపాడలేదు దేవుడు, నాబోతుని కాపాడలేదు దేవుడు, స్టెఫెను గారిని కాపాడలేదు దేవుడు. ఇక్కడ కాపాడకుండా దేవుడు వారిని ఉన్నతమైన స్థలాల్లో ఉంచటం. అలా అనుకుంటే యేసుక్రీస్తును కూడా కాపాడలేదు దేవుడు. కొన్ని అలా జరిగితే ఆ జరిగిన తర్వాత వాళ్ళకి పరలోకాన్ని వారు పొందుకుంటారు. అక్కడ ఖచ్చితంగా న్యాయాన్ని పొందుకుంటారు. ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనకు ఒకరు న్యాయం చేయొచ్చు, న్యాయం చేయకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం భూమి దాటిన తర్వాత మనకు ఖచ్చితంగా న్యాయాన్ని చేస్తున్నాడు. అందుకే ఈ భూమి మీద మనకు ఎన్ని అన్యాయాలు మనకు జరిగినా సరే దేవుని నిందించడం, దూషించడం మానేసి ఆ అన్యాయాన్ని న్యాయంతో ఎదుర్కొని ప్రవర్తన మనం కాపాడుకుంటే ఒకరోజు దేవుని యొక్క న్యాయ పీఠం ఎదుట మనం ఎదుర్కొనవలసి ఉంటుంది. ఆ రోజు తీర్పు మనకు చాలా ముఖ్యము. ఈరోజు మనకు ఆ జరుగుతున్న అన్యాయాన్ని బట్టి మన ఆస్తులు కోల్పోవచ్చు, అంతస్తులు కోల్పోవచ్చు, భవనాలు కోల్పోవచ్చు, ఇంకో దాన్ని కోల్పోవచ్చు, శిక్ష కూడా మనం అనుభవించవచ్చు. కానీ ఒకానొక రోజు దేవుని న్యాయపీఠం ఎదుట ఈ భూలోకమంతా నిలబడాలి. ఆ రోజు మనకు దేవుడు న్యాయం తీరుస్తాడు. అప్పుడు మనం ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళే న్యాయవంతులుగా ఉండాలి, కానీ నరకానికి వెళ్ళిపోయే అన్యాయస్తుల జాబితాలో మనం ఉండకూడదని మరి మనసారా ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. 23వ ఎపిసోడ్లో మరలా కలుసుకుని మన దేవుని గురించిన జ్ఞానములో
మరి దేవుని గురించిన శాస్త్రములో అనేకమైన విషయాలు మనం గమనిద్దాం పిల్లరా. పితృదేవ శాస్త్రములో ఇది 22వ భాగము, 23వ భాగాన్ని మనం వచ్చే వారు ఆలోచన చేస్తూ ఆత్మీయ జ్ఞానంతో మనం ముందు కొనసాగుదామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.